బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి నా ఆత్మాభివందనాలు. ఈరోజు సెషన్ బిఎంఎస్ టోటల్ వర్క్షాప్ బాడీ, మైండ్ అండ్ సోల్. యాక్చువల్గా ఆత్మజ్ఞానం అంటే సోల్ ఎలివేషన్ గురించే మాట్లాడుతూ ఉంటాం ఎక్కువగా. కానీ ఇక్కడ అన్నీ బ్యాలెన్స్డ్, బాడీ, మైండ్ అండ్ సోల్. శరీరము, మనస్సు ఎప్పుడైతే చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తామో ఆటోమేటిక్గా సోల్ ఎలివేట్ అవుతుందనే ఒక కొత్త కోణంలో ఈ వర్క్షాప్ చేయడం జరిగింది. విభిన్నంగా అన్నిటినీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, దేనికి ఇంపార్టెన్స్ ఏ టైంలో ఎలా ఇవ్వాలి అనేది, శరీరం ద్వారా మనస్సు, మనస్సు ద్వారా శరీరం రెండు ఒకదానికొకటి ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే మనకి ఆ ఆత్మజ్ఞానం అనేది అవుతుందనేది చక్కగా వివరించడం జరిగింది. అలాగే అసలు ముందుగా మనం బాడీలో ఏ స్థితిలో ఉన్నాం, మానసికంగా ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకుంటే సో మనం ఏ విధంగా దాని నుంచి ఎదగడానికి అవకాశం ఉంటుందో అర్థమవుతుంది మనకే. సో ముందు శారీరకంగా మనం ఏ స్థితిలో ఉన్నాం, అలాగే మానసికంగా ఏ స్థితిలో ఉన్నాం అనేది చక్కగా వివరించడం జరిగింది. అలాగే మెడిటేషన్ దీనికి ఏ విధంగా మనని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనేది కూడా సవివరంగా తెలియజేయడం జరిగింది. ధ్యానం ఏదైతే ఉందో, మెడిటేషన్ ఈజ్ ఎ ప్రాసెస్, ఆ కాంబినేషన్ ఆఫ్ బాడీ అండ్ మైండ్. ఆ శ్వాసధారని, ధ్యాసధారని ఎప్పుడైతే ఏకం చేయగలుగుతామో అది న్యాచురల్ గిఫ్ట్ అవుతుందని ఈ వర్క్షాప్లో అదే మనం ఏదైతే మన లైఫ్ యొక్క పర్పస్ మనం ఏదైతే అనుకుంటున్నామో, అది చేయాలనుకుంటున్నామో అది మనకి ఆటోమేటిక్గా గిఫ్ట్గా మనకి ఇవ్వబడుతుంది అనేది సవివరంగా తెలియజేయడం జరిగింది. పత్రిజీ ఏదైతే కలలు కన్నారో అది సాకారం చేయాలంటే చక్కగా ఈ వర్క్షాప్లో వివరించిన అంశాలన్నీ స్టెప్ బై స్టెప్, అసలు నువ్వు ఎక్కడున్నావు, తర్వాత ఆ బాడీని, మైండ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, అది ఎక్కడెక్కడ డ్యామేజ్ అవుతుంది, దాన్ని ధ్యానం ద్వారా ఎలా సరిచేయాలి, ఏ విషయాలని మనం పరిగణనలోకి తీసుకుంటే ఈ మూడింటిని కూడా బ్యాలెన్స్ చేయడం జరిగినది అనేది ఈ వర్క్షాప్లో సవివరంగా తెలియజేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆనంద్ కుమార్ గారు. చక్కని విజువల్తో సింపుల్ వర్డ్స్, సింపుల్ మనకి అందరికీ తెలిసినవే కానీ దాన్ని ఒక సిస్టమాటిక్ వేలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా చాలా చాలా సాధనకు ఉపయోగకరంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ మేడం ఈ జంగారెడ్డిగూడెంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది. జంగారెడ్డిగూడెం అనేటువంటి ఈ ప్లేస్కి భూమి మీద ఏ మాస్టర్ ఉన్నా, ఏ డిసైపుల్ అయినా, ఒక ధ్యాని ఇక్కడికి తప్పకుండా రావాలి. ఈ జంగారెడ్డిగూడెం పిరమిడ్లో వాళ్ళు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ పిరమిడ్ని ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి లైబ్రరీ ఉంది, అన్ని రకాల సదుపాయాలు, అన్ని రకాల వసతులు, అన్ని రకాల సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చి ఈ పిరమిడ్ని చక్కగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు బిఎంఎస్ వర్క్షాప్ శ్రీ ఆనంద్ కుమార్ మాస్టర్ గారు చాలా అద్భుతంగా కండక్ట్ చేశారు. ఈ వర్క్షాప్కి బిఎంఎస్ బాడీ, మైండ్, సోల్ అనేటువంటి పేరు చాలా అప్రాప్రియేట్ పేరండి. ఎంచేతంటే అంతా ఉన్నదంతా కూడా ఈ మూడే, బాడీ, మైండ్, సోల్. మనిషికి తరించడానికి మార్గం కూడా ఈ మూడే. ఆయన చెప్పినట్లుగా అన్నీ మనకు తెలిసిన విషయాలే, కానీ వాటిని మళ్ళీ మనం ఒక పద్ధతిలో గుర్తు చేసుకుని వాటిని ఆచరణలో పెట్టుకోవడం అనేటువంటి విధానాన్ని మళ్ళీ ఒకసారి మనకి ఆనంద్ కుమార్ గారు గుర్తు చేశారు చాలా అద్భుతంగా, చిన్న చిన్న చక్కటి ఉదాహరణలతో. అనేక లేయర్స్గా ఉండేటువంటి మన ఈ బంధాలు, ఉదాహరణకి ఉల్లిపాయతో చక్కటి ఉదాహరణతో చెప్పారు. ఉల్లిపాయ పొరలో ఎలా అయితే మనం వదులుచుకుంటూ వెళ్తామో చివరికి లోపల ఏమీ ఉండదు, ఆత్మ. అలాగే మనం ఏదో ఒక ఆత్మను పట్టుకుని శరీరాన్ని నిర్లక్ష్యం చేయడం కానీ, లేదా శరీరాన్ని పట్టుకుని ఆత్మ నిర్లక్ష్యం చేయడం కానీ కాకుండా అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి.
శరీరానికి కూడా తగినంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేటువంటిది చాలా చక్కగా చెప్పారు. అందుకే మన శాస్త్రాల్లో కూడా చెప్పారు, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని చెప్పి. అంటే మన శరీరమే ఒక దేవాలయం, ఇందులో ఉండేటువంటి దేవుడే ఆత్మ. కాబట్టి ఆ దేవుణ్ణి చేరుకోవడానికి ఈ శరీరం అనేటువంటి దేవాలయాన్ని చాలా చక్కగా నిర్వహించుకోవాలి. అలాగే మనసును కూడా సజ్జన సాంగత్యంతో ఆలోచనలతోటి ప్యూరిఫై చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ధ్యానం అనేటువంటి విధానం ద్వారా ఆత్మను చేరుకునే మార్గం చేసుకోవాలనేటువంటి విధానాన్ని చాలా చక్కగా చెప్పారు. ధ్యానం అనేటువంటిది అల్టిమేట్ కాదు, అది సాధనలో ఒక మెట్టు మాత్రమే. ఇంకా చాలా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని చెప్పి విషయాలని చాలా అద్భుతంగా చెప్పారు. ఈ విషయాలన్నింటినీ కూడా మనం అవగాహన చేసుకొని లోతుగా ఆచరణలో పెట్టినట్లయితే ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైనటువంటి స్థితికి వెళ్తారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వారికి ఈ సందర్భంగా నా తరఫున మనందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశ్వగురువు అయినటువంటి శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ఈనాటి విశిష్ట అతిథి అయినటువంటి ఆనంద్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామములు. ఈరోజు బిఎంఎస్ వర్క్షాప్లో మార్నింగ్ నుండి కూడా మనం ఏ రకంగా అన్నీ మనకు తెలిసినయే, మనం ఏ రకంగా ఉండాలి, తీసుకునేటువంటి ఫుడ్ అంటే శరీరానికి కావాల్సిన ఫుడ్ దగ్గర నుండి, మనసుకు అవసరమయ్యేటువంటి ఆలోచనల దగ్గర నుండి, సోల్కి అవసరమయ్యేటువంటి ధ్యాన స్థితి వరకు కూడా మనం ఏ రకంగా ఉండాలి అనేటువంటిది చాలా సింపుల్గా, చాలా చక్కటి ఉదాహరణలతో చాలా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పారండి. తర్వాత నాకు నచ్చింది, అన్నీ నచ్చాయి, దాంట్లో బాగా నచ్చింది ఇందా చెప్పాను, జీవితం అనేటువంటిది ఎలా జీవించాలి అనేటువంటిది ప్రతి క్షణం కూడా నేర్చుకుంటానికే మనం ఈ భూమి మీదకి వచ్చామంటూ కూడా మన లాస్ట్ బ్రెత్ వరకు కూడా మన జీవితాన్ని అలాగా జీవించాలి. చాలా సాదాసీదాగా జీవించాలి, సాధారణంగా జీవించాలి, అప్పుడే మన ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి అనేటువంటిది ప్రతిసారి కూడా మనకి ఈ చక్కటి మార్గానికి మనల్ని తీసుకొచ్చినటువంటి ప్రతి క్షణం కూడా ఆ యొక్క గురువుగారిని స్మరించుకుంటూ, ఆయన ఎంత ఉన్నతంగా చాలా ప్రతి ఒక్కరి ఆనందాన్ని చూసుకుంటూ, ప్రతి ఒక్కరి ఆనందం కోసం ఆయన ప్రతి క్షణం కూడా ఎలా పాటుపడారో మనం కూడా అలా ఉండాలని అసలు ఆయన చేసినటువంటి ఆయనతో ఈయన ప్రతి క్షణం ఉన్నారు కాబట్టి అది లైవ్ ఎగ్జాంపుల్గా మనకు చెప్తూ చాలా చక్కగా వర్ణించారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే వాటర్, అంటే ఇప్పుడు నేను టీచర్నండి. పిల్లల్ని ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, పిల్లల్ని కొట్టకూడదు, అంటే ఆ క్షణానికి వాళ్ళు వర్క్ చేయకపోతే కొంచెం ఆ టైంలో ఇలా వచ్చేసి ఏదోటి అంటాము, కానీ అది మన యొక్క సోలు డిక్రీజ్ అవ్వడానికి అనే విషయం ఇప్పుడు తెలిసింది. అది కూడా మనం తగ్గించుకుంటే కనుక మనకుండేటువంటి సోల్ని ఉన్నతంగా మనం చేసుకోగలం. అసలు మన బాడీలో ఉండేటువంటి వాటర్ ప్రతి క్షణం మనం మాట్లాడేటువంటి మాటను బట్టి ఎలాగా అది మారుతూ ఉంటుందో అనేటువంటిది మనకి లైవ్ ద్వారా చూపించారు. దాంతోనే అసలు మన లోపల ఉండేటువంటి వాటర్ ఇన్ని రకాలుగా మారిపోతుందా మన మాటకి. నెక్స్ట్ ఏంటంటే, మనం మాట్లాడేటువంటి మాటలు చాలా మౌనంలోనే ఉండాలి. మ్యాక్సిమం మనకు ఉండేటువంటి యాక్షన్స్ కానీ, ఆలోచనలు కానీ, భావాలు కానీ, ఎమోషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ మాటను ఒకటి సరిచేసుకుంటే చాలు, జీవితం అంతా మారిపోద్ది. ఈ మాటతోనే మిగతా వాటిని మనం సరిచేయలేం, కానీ ఈ మాటను మాత్రం మనం సరి చేసుకోవచ్చు. ఇదొక్కటి మన చేతిలో ఉంది కాబట్టి దీనొక్కదాన్ని సరి చేసుకుంటే మొత్తం జీవితం అంతా కూడా చాలా చక్కగా ఉంటుందనేటువంటి చాలా సింపుల్గా మన చేతిలో ఉండేటువంటి దాన్ని సరి చేసుకునేటువంటి విధానం మన దగ్గరే ఉంది కాబట్టి అది అందరూ దాన్ని ఆచరించాలన్నట్టు చాలా సున్నితంగా చక్కగా చెప్పారు. కాబట్టి మౌనమైన ప్రతిదానికి కూడా చాలా ఎగ్జాంపుల్స్తో చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే, మన మనుషుల్లో ఉండేటువంటి స్థితుల గురించి, ఆ స్థితిలో మన ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని దాటి మన యొక్క స్థాయిని పెంచుకోవాలి. మెయిన్ ఏంటంటే, మనం రోజులో 12 గంటలు అయినా సరే ఆధ్యాత్మికతకు ఉపయోగించాలని. అంటే 12 గంటలు కళ్ళు మూసుకునే కాదు, మనం చేసేటువంటి పనిలో కూడా
మనసు పెట్టి కళ్ళు తెరిచి కూడా మనం అవేర్నెస్తో అనేటువంటి మనం పనిచేస్తే కనుక అదే ధ్యాన స్థితిలో ఉన్నట్టు. కాబట్టి ప్రతి క్షణాన్ని కూడా మన అవేర్నెస్తో ఉంటూ చేసుకుంటూ మనల్ని మనమే సరి చేసుకోవాలి, ఎవరో వచ్చి ఉద్ధరించరు అనేటువంటి మనల్ని మనమే ఉద్ధరించుకోవాలనేటువంటి చెప్పారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. మొదటిగా ఆనంద్ కుమార్ గారికి నా ఆత్మ ప్రణామాలండి. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు జరిగిన సెషన్ అంతా కూడా చాలా అద్భుతంగా జరిగింది. చాలా బాగుందండి క్లాసు. సో సార్ చెప్పిన దాంట్లో నాకు నచ్చిన పాయింట్ అయితే బిలీఫ్ సిస్టమ్ గురించి చాలా బాగా చెప్పారండి. ఆ బిలీఫ్ సిస్టమ్ అనేది మనం నమ్మక వ్యవస్థ అనేది సరైన విధంగా ఉండాలి. సో నోటిలోని వాకు నుదుటి మీద రావతని పత్రిజ్ గారు చెప్పినట్టు మనం ఏది పడితే అది మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదు. అందుచేత మనం ఎప్పుడు కూడా ఎరుకుతూ ఉంటూ మనం మాట్లాడే ప్రతి వాకు కూడా చాలా స్పృహతో ఎరుగుతో మాట్లాడినట్లయితే మన జీవితం బాగుంటుందండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేసి ఎరుగుతో జీవించాలి. అలాగే సార్ చెప్పిన క్లాస్ ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా మనకి ఉపయోగపడుతుంది. అది మనం ఆచరించినట్లయితే మన జీవితాన్ని ఎదుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తూ నేను వాళ్ళ ప్రణామాలు తెలియపరుచుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రీతమ గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అనంతకోటి ఆత్మ నమస్కారాలు తెలియచేసుకుంటూ, ఈరోజు అద్భుతంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా చక్కగా జరిగింది. అంటే ఎప్పుడూ విన్నట్టే అనిపిస్తుంది, కానీ చాలా విభిన్నంగా అనిపించింది. మన శరీరము, మనస్సు, ఆత్మ ఈ మూడింటిని ఎలా సమన్వయం చేసుకోవాలి, ఒకటితో ఒకటి ఎలా అనుసంధానం చేసుకోవాలన్నది ఒక చాలా కొత్తగా అద్భుతంగా అనిపించింది. సార్ చెప్పిన పాయింట్స్ చాలా మట్టుకు చెప్పారు. మన సంబంధ బాంధవ్యాల గురించి చాలా అద్భుతంగా చెప్పారు. మన సనాతన సాంప్రదాయంలో ఉన్నవి ఇప్పుడు ఈ కాలంలో ఎలా ఉండాలి. ఎందుకంటే సార్ చెప్పారు డివోర్స్ అయిపోతున్నాయి ఎక్కువ. అది ఎందుకు అవుతున్నాయి ఎవరికి అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉంటుంది అందరికీ. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మెయిన్ ఆ విషయం మీద అందరం చాలా బాధపడుతున్న రోజుల్లో భార్యకి భర్త ప్రతిబింబం, భర్తకి భార్య ప్రతిబింబం. మన సంబంధ బాంధవ్యాలన్నీ మన ప్రతిబింబాలే అని చెప్పారు. అది ఒక బాణంలాగా అనిపించింది అనమాట. అంటే మన సార్ చెప్పారు భార్యాభర్తలే కాదు, మీ అక్క చెల్లెళ్ళు, మీ అన్నదమ్ములు వీళ్ళు కూడా అని చెప్పారు. అది నాకు చాలా కొత్తగా అనిపించింది. మిగతా సబ్జెక్ట్స్ని ఇదివరకు ఏదో రకంగా టచ్ చేసాం సార్, కానీ ఇది మట్టుకు అంటే అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు వీళ్ళు కూడా అంటే చాలాసార్లు క్షమిస్తూ ఉంటాం, పోన్లే లైట్ తీసుకుంటూ ఉంటాం. కానీ అది మన ప్రతిబింబం అంటే అది చాలా లోతుగా అర్థం చేసుకోవాల్సిన జ్ఞానం అనిపించింది సార్. ఇంకా చాలా విషయాలు అదే చక్రాస్ గురించి కూడా చాలా కొత్తగా చెప్పారు. అంటే అందరికీ తెలిసిందే ఎవరెవరు ఏ స్థితిలో ఉంటామని, కానీ ఒకేసారి మూలాధార నుంచి హయ్యర్ లెవెల్కి వెళ్ళి ఏదో చిన్న కష్టం వచ్చిందనో ఏదో మనకు బాధ వచ్చిందనో మళ్ళీ ఒకసారి టప్మని పడిపోతాం. అది ఒకసారి జాగ్రత్తగా సరి చేసుకుంటూ ఉండాలి. అది ఎప్పుడు జరుగుద్దంటే మనం భయంలో ఇరుక్కున్నప్పుడు, ఏవో జరిగిపోద్దన్న భయం, ఏదో అయిపోతుందన్న భయం, ఆ భయం మనల్ని కింద చక్రాలకి దిగజారుస్తుంది. ఆ అవేర్నెస్ని కోల్పోతామనేది చెప్పారు. ఇంకొకటి బాగా అనిపించింది, బాగా గుర్తుపెట్టుకున్నది, బాగా నచ్చింది వాక్క్షేత్రం. ఎందుకంటే చాలా చక్కగా ఈ క్లాస్ వినేస్తాము. దీని యొక్క ప్రభావం ఒక 4 రోజులు, ఒక వారం రోజులు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆ తర్వాత మొదలవుద్ది మళ్ళీ భౌతికమైనవి, మళ్ళీ ఎవరో వస్తారు ఏదో చెప్తారు, అక్కడ మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉంటాము. దాన్ని దీన్ని అలా నెమరవేసుకుంటూ ఉండాలంటే దానికి ఏకైక మార్గం ధ్యానము. మన పిఎంసీలో వచ్చే వీడియోలు తప్పనిసరిగా అందరూ చూస్తూ ఉంటే, ఆనంద్ సారు కానీ, న్యూటన్ సారు కానీ, బత్రీ సారు కానీ, సీనియర్ మాస్టర్ వింటూ ఉంటే ఇవి చెప్పిన క్లాస్ కూడా మనకి లోపల అలాగా నిక్షిప్తమై ఉంటుందని అనిపించింది. కానీ ఈరోజు మటుకు చాలా చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ వర్క్షాప్ బిఎంఎస్ మీ జరిగింది. బిఎంఎస్ అంటే బాడీ, మైండ్ అండ్ సోల్. ఈ వర్క్షాప్ చాలా ఎక్సలెంట్ జరిగిందండి ఇవాళ. అది మ్యాక్సిమం మనం కాన్సన్ట్రేషన్ అంతా బాడీ యాజ్ వెల్ యాజ్ మైండ్, ఈ రెండింటితోనే మన ట్రూ పొటెన్షియల్ బయటపడుతుంది
అని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. విత్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ విజువల్స్తో మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ప్లస్ ఎగ్జాంపుల్స్ కూడా చాలా బాగా చెప్పారు. హౌ వీ హ్యావ్ టు డెవలప్ అవర్ మైండ్ అండ్ హౌ వీ హ్యావ్ టు గ్రో అప్ అనమాట ఇన్ దిస్ ప్లేస్. ఇందులో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. అందులో మెయిన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే స్పిరిచువల్ టీచింగ్ ఫర్ ది చిల్డ్రన్ అనమాట. అంటే ఇన్ దిస్ కంటిన్యూస్ లెర్నింగ్లో మనం చూస్తుంది ఏంటంటే మొబైల్ టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీ వచ్చాక వీఆర్ జస్ట్ అవాయిడింగ్ అవర్ చిల్డ్రన్. ఆ చిల్డ్రన్ని అవాయిడ్ చేయకుండా దెన్ వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దెమ్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్. వాళ్ళని చిన్నప్పటి నుంచి బాగా జాగ్రత్తగా పెంచడం నేర్చుకోవాలి. సో దాని వాట్ ఎవర్ ద హ్యాబిట్స్, వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఉన్న హ్యాబిట్స్ని ఎప్పుడూ పాజిటివ్గా చెప్తూ, అంటే ఎవ్రీబడి మే నాట్ బి గుడ్ అట్ ఎడ్యుకేషన్ ఓన్లీ సబ్జెక్ట్స్ మీ కాకుండా పాటల్లో వాటిల్లో కూడా ఉంటారు. సో వీ హ్యావ్ టు టేక్ ఇంటూ ఏ పాజిటివ్ థింగ్స్ అనమాట. వాళ్ళ లైక్స్ కానీ వాళ్ళ డిస్లైక్స్ కానీ తీసుకుని యాజ్ ఏ పేరెంటింగ్గా వాళ్ళకి బాగా స్పిరిచువల్గా నేర్పాలి. నెక్స్ట్ మెడిటేషన్ చిన్నప్పటి నుంచి నేర్పడం అన్నది చాలా మంచిది. నేను ఫ్యూ డేస్ బ్యాక్ ఇదే డిస్కషను సురేష్ గారితో జరిగింది. సో అందరూ పెద్ద పెద్ద వాళ్ళకి చెప్తున్నారు, ఓన్లీ మన అందరం అబోవ్ 40s అబోవ్ 50s వస్తున్నాం, చిన్నపిల్లలకి ఎవరు చెప్పట్లేదు, అసలు ఎవరైనా ఉన్నారా అండి అన్నాను. అంటే ఆయన చిన్న క్లాస్ ఇచ్చారనమాట నాకు. సంథింగ్ అట్ ది బ్యాక్ అవుతూనే ఉంది, చాలామంది చాలా వెనక నుంచి కూడా చాలా ట్రై చేస్తున్నారు, అవుతున్నాయి. సో మీరు మీ బాధ్యత మీరు చేయండి, వెనకాల నుంచి జరిగేవన్నీ జరుగుతున్నాయని. తర్వాత నేను ఐ హ్యావ్ ఫౌండెడ్ సమ్ వీడియోస్ అనమాట. వీడియోస్లో చూసే ఆనంద్ గారి గురించి ఆయన చిన్నప్పటి ఆయన పాత వీడియోస్లో కూడా చాలా ఉన్నాయన్నమాట. వాటిల్లో కూడా చిన్నపిల్లల వాళ్ళ క్లాసులకు చెప్పడం అదేను. అందులో 2 ఎగ్జాంపుల్స్ చాలా బాగా నచ్చాయి నాకు. ఒకటి ఏంటంటే సీ బర్డ్స్ ఉంటాయి. సీ బర్డ్స్ దగ్గర ఆ బర్డ్స్ అన్నీ జస్ట్ 5 feet ఎగురుతాయి, అంతకంటే పైకి ఎగరవు. ఆ బర్డ్స్ వాళ్ళ దినచర్య ఎలా ఉంటుందంటే జస్ట్ పుట్టడం, అక్కడి నుంచి ఏదో చేపలు తినడం, తర్వాత పడుకోవడం, ఇదే నేచర్గా ఉంటుంది. బట్ అందులో ఒక బర్డ్ థింక్ చేస్తుంది, మన లైఫ్ ఇంతేనా, వీ హ్యావ్ టు కమ్ అవుట్ అని. సో ఒకే పక్షి ఆలోచించి అది బయటికి వెళ్ళి అది అనుకుంటుంది, అన్ని పక్షులు, పీకాకులు, ఈ క్రోస్ అన్నీ ఎగురుతున్నాయి, మనం ఎందుకు సీలో ఉండిపోయాం, మనం ఎందుకు ఎగరలేకపోతున్నాం అని ఎక్స్పెరిమెంట్ చేసి అది బాగా పైకి ఎగరగలుగుతుంది, శక్తి తెచ్చుకుంటుంది. సో అలాగా ఒక క్లాస్లో మనకి కంటిన్యూ 30 members ఉన్నారనుకోండి, అందులో ఒకళ్ళో ఇద్దరు సైంటిస్టులు అవుతారు. అంటే దే అండర్స్టూడ్ ద సబ్జెక్ట్ ఫ్రమ్ ది స్టార్టింగ్ అనమాట. అంటే బేసిక్ నుంచి నేర్చుకుంటారు వాళ్ళు. నేర్చుకుని వాళ్ళు పైకి వెళ్ళి దే విల్ డూ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. అది మనకి ఆ రీసెర్చ్ వాళ్ళు చెప్పగలిగితేనే మనకు తెలుస్తుంది. ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు డెవలప్ చేసి అది మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. అలాగే సారు హీ హాజ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చెస్. ఆ రీసెర్చెస్ ఇప్పుడు మనకి ఉపయోగపడుతున్నాయి అండ్ ఇది బాగా ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. అదొకటి. తర్వాత మన వాట్ ఈస్ దట్, ఫ్రెండ్స్ ఎలా ఉండాలి అంటే అది కూడా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక పులిను గొర్రెలు ఉంటాయి. ఆ పులి గొర్రెలు పరిగెడుతుంటే పులిని చూసేటప్పుడు గొర్రెలన్నీ అక్కడ టక్మని స్కాటర్ అయిపోతే దీనికేమో తినాలని ఉంటుంది, టక్మను ఉరికేటప్పటికి అదేమో కన్సీవ్లో ఉంటుందన్నమాట ఆ పులి. అది ఆ రాయి పడేటప్పటికి పులి చనిపోతుందో, చిన్న పులి దానిలోంచి బయటకు వస్తుంది. అది గొర్రెలతో ఆ పులి అంతా తిరుగుతూనే ఉంటుంది. సో అది దాని పులి నేచర్ మర్చిపోతుంది ఆ పిల్ల, అది గొర్రెల నేచర్లోనే ఉండిపోతుంది అనమాట. అంటే శాకాహారం లేకపోతే గొర్రెలతో ఉండడం ఆ ఫ్రెండ్షిప్పే ఉంటుంది. సో మన రిలేషన్షిప్ కూడా అలా ఉండాలి. మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నామో వాళ్ళతో మన రిలేషన్స్ కానీ మన ఇది కానీ అంత మంచిగా ఉంటుంది. మనం ఆటోమేటిక్గా ఆ టైం వచ్చేటప్పటికి మనకి గాడే స్కాటర్ చేసి గుడ్ అండ్ బ్యాడ్ అన్నది మనకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. అలా మనం వీ హ్యావ్ టు టేక్ ఏ ఛాలెంజ్ అనమాట. అది ఫస్ట్ స్టెప్ వేయడమే చాలా కష్టం. ఆ ఫస్ట్ స్టెప్ ఎలా వేయాలి, మొత్తం అందరిలోనూ ముందు ఎలా ఉండాలి, నెంబర్ 1 ఎలా అవ్వాలి అన్నది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సమ్ పీపుల్ హ్యావ్ టు టేక్ ఇనిషియేటివ్ అండ్ దెన్ మూవ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఐ హ్యావ్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన క్లాస్ బాడీ, మైండ్ అండ్ సోల్ చాలా అద్భుతంగా వివరించారు మనకి ఆనంద్ గారు. బాడీ, మైండ్, సోల్ 3 ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యే రకంగా మనం మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అనేది నాకు చాలా బాగా అర్థమయ్యేలాగా ఈ క్లాస్ ఉపయోగపడింది. ధ్యానం ద్వారా మనం బాడీ, మైండ్, సోల్ ఈ 3టిని ఒక అలైన్మెంట్లోకి తెచ్చుకోగలుగుతున్నాం. దానివల్ల మన ఆలోచన విధానాన్ని, మనలోని ఇమోషన్స్ని
మన యాక్షన్స్ని కూడా ఒక బ్యాలెన్స్లో బ్యాలెన్స్డ్గా జీవించడానికి మనకి ధ్యానం చాలా అద్భుతమైన సాధనంగా నాకు అనుభవం అయిందండి. సో మనలోని కాన్ఫిడెన్స్ని పెంచుతుంది ధ్యానం ద్వారా. నువ్వు చేసే ఆలోచన విధానాన్ని, అంటే ఏ రకంగా ఆలోచించి నువ్వు నీ స్థితిని పెంచుకోవాలి. నీ మాట్లాడే వాక్కు ఎంత పరిశుద్ధమో, వాక్శుద్ధితోటి మనం జీవించాలి ప్రతి నిమిషం. మాట్లాడే మాట ద్వారా మనం హర్ట్ చేయొచ్చు, అవతల వ్యక్తిని హీల్ కూడా చేయొచ్చు. సో ఇది చాలా అద్భుతమైన విషయం అండి. ప్రతి నిమిషం మనం అవేర్నెస్తో ఉంటూ మన మాటని చాలా కంట్రోల్గా ఉపయోగించుకోవాలి. అవసరమైనంత వరకే మాట్లాడటం, ఆ పద్ధతి అలవర్చుకోవాలండి కంపల్సరీ. మెయిన్గా ధ్యానులు ఏది పడితే అది మాట్లాడేసి తర్వాత కర్మల్ని పెంచుకోవటం అన్నారు చూసారా, అది నిజంగా 100% రైట్ అండి. మాట ద్వారా కూడా కర్మ పెరిగిపోతూ ఉంటుంది, చేత ద్వారానే కాకుండా. ఇమోషన్స్ లోపల మన ఇన్నర్ ఇమోషన్స్ని కూడా మనం ఒక బ్యాలెన్స్డ్ స్థితిలో ఉంచుకోవటం మనం ట్రైన్ చేసుకోవాలండి. మనం సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ ప్రతి నిమిషం, ఈరోజు ఎలా జీవించాం, ఈ నిమిషం మన బిహేవియర్ ఎలా ఉంది, మన చుట్టూ ఉన్న వ్యక్తులతో అవనియండి, మన చుట్టూ జీవులు అందరితోటి మనం ఏ రకంగా ప్రతిస్పందిస్తున్నాము, వాళ్ళ మీద మనకి ఎటువంటి ఆలోచనలు కలుగుతున్నాయి, ఇవన్నిటినీ కరెక్ట్ చేసుకోవాలండి. కంపల్సరీ కరెక్ట్ చేసుకున్నప్పుడే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి మనకి చక్కటి ప్లాట్ఫామ్ అందించారు పత్రిజీ గారు. ఈ గ్రేట్ మాస్టర్స్ అందరూ వచ్చి ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క కోణం నుంచి మనకి ధ్యానాన్ని చాలా అద్భుతంగా మనం ఏ రకంగా ఒక మానవుడి నుంచి మాధవుడిగా ఎలా ఎదగాలి అనేది ప్రతి నిమిషం నేర్పడానికి వాళ్ళు పడుతున్న తపన ఇట్స్ అద్భుతం అండి. ఎక్కడి నుంచో వచ్చి పాపం వాళ్ళు మన కోసం ఇంత కష్టపడి చెప్తున్నారు. దాన్ని మనం విన్నదాన్ని సాధన ద్వారా మనం మన స్థితిని పెంచుకోవాలి. కంపల్సరీ మనలో ఆ సాధన రావాలి అండి. వారిలోని ఆ పట్టుదల, కృషి, మనందరం 10 మంది వచ్చినా కూడా వాళ్ళలో ఎంతో ఆత్మసంతృప్తి. వారు చెప్పే దాంట్లో మనం 4 పాయింట్స్ అయినా నేర్చుకుని మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అండ్ ఫ్యామిలీ బాండింగ్ గురించి చెప్పారండి. మనం ఎలా ఇంట్లోనే కదా, మన వాళ్ళే కదా అని ఎలా పడితే అలా మన ఎమోషన్స్ తోటి వాళ్ళని హర్ట్ చేయడం, అది చాలా తప్పు పద్ధతి. సో ఒక భార్య భర్తకి కానీ, తల్లిదండ్రులు పిల్లలతో కానీ ఎలా వ్యవహరించాలి, స్పిరిచువల్ పేరెంటింగ్ ఆ స్టేజ్ దాటేసాం, పిల్లల్ని ఎలా పడితే అలా పెంచేసాం అనే నాకు అనిపిస్తుందండి నా అనుభవం ద్వారా. సో ఐ రియల్లీ ఫెల్ట్ సారీ ఫర్ దట్. ఆ పిల్లలు ఎంత హర్ట్ అయ్యి ఉంటారో అనేది. కనీసం ఫ్యూచర్లో అయినా మనం ఆ పిల్లలకి మన తప్పులు చెప్పి ఒక క్షమాపణ కోరుకుంటే అయినా దానికి విముక్తి దొరుకుతుందంటారా? యా, అది చాలా అండి. సో ఇప్పుడు ఫ్యూచర్ పేరెంట్స్కి కనీసం మన పిల్లలకి మన పిల్లలకైనా మనం ఈ విషయాన్ని చెప్పి వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలి అక్కడైనా కరెక్ట్ చేయొచ్చు అండి వాళ్ళని. సో నాకు మైక్ ఇవన్నీ జీవిత సత్యాలు నేర్చుకుంటున్నాం అండి ఈ ప్లాట్ఫామ్ మీద. ఈ మైత్రేయ మందిరం పేరులోనే ఉంది. ఒక మిత్రుల్లాగా మనకి ఎంతో జ్ఞానాన్ని, ఆనందాన్ని, ఒక మిత్రుల్లాగా మనకి జ్ఞానాన్ని, ఆనందాన్ని పంచుతుంది. జీవితాన్ని అద్భుతంగా జీవిస్తున్నాం అండి. ధ్యానం రాకముందు ఎలా ఉన్నాం, ధ్యానం తర్వాత మనం ఎలాగున్నాం అనేది ఒక చక్కటి ట్రాన్స్ఫర్మేషన్, మిరాక్యులస్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఆనంద్ గారు అన్నారు. దట్ ఈస్ రియల్లీ 100% కరెక్ట్ అండి. సో జీవితాన్ని ఆనందంగా జీవిద్దాం, ప్రేమతో జీవిద్దాం, మనని మనం కూడా ప్రేమించుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడూ పెద్ద శ్రద్ధ తీసుకోం మన గురించి. మనం ఆల్ దీస్ పాయింట్స్ ఇవన్నీ కూడా మనం సాధనలో పెట్టుకుంటే చాలా అద్భుతంగా జీవించడానికి మన ఈ అందరి మాస్టర్స్ ఒక ప్రయత్నం చక్కగా నెరవేరుతుందండి. అందరం ఆనందంగా జీవిద్దాం, హ్యాపీగా జీవిద్దాం. థ్యాంక్ యూ. మన పిరమిడ్ కమిటీకి ఇంత అద్భుతమైన పరిసరాలను ఏర్పరిచారండి. చక్కగా మేము చాలా టైం ఇక్కడే స్పెండ్ చేస్తాం. 10 years నుంచి ధ్యానం చేస్తున్నామండి. ధ్యానానికి ముందు నేను 0, ధ్యానానికి వచ్చాక నేను ఈ విషయాలన్నీ నేర్చుకుని, సో నన్ను నేను మలుచుకోవడానికి నాకు ఈ పిరమిడ్, ఈ మైత్రేయ మందిరం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఇవన్నీ చాలా అద్భుతమైన శక్తులుగా నాలో చక్కటి నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడినాయండి. అందరికీ కూడా దాంతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరికి నా ఆత్మ ప్రణామం.
థ్యాంక్ యూ. ఇక్కడ మేడం కూర్చోండి. ఇక్కడ ఒక విషయాన్ని రియలైజ్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లల్ని మీరు పెంచేశారు, సరిగ్గా పెంచలేదు అన్నది మీరు ఫీల్ అయ్యారు కదా. ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ రియలైజ్ అయ్యారో వెంటనే మీ పిల్లల్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది. అర్థమవుతుందా మేడం? తాబేలు ఎక్కడో గుడ్లు పెడుతుంది, దాని యొక్క ఇంటెన్షన్తో పొదుగుతుంది. ఎలా అంటే ఎనర్జీ కనెక్షన్ ఇదంతా. ఓకే, అలానే కుటుంబంలో ఒకరు గనక ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఎదుటి వ్యక్తి ఆటోమేటిక్గా వాళ్ళ లోపల ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది, జరిగిపోతుంది. ఎప్పుడు కూడా ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే నువ్వు మారు అంటే నువ్వు మారు, నువ్వు మారు అంటే నువ్వు మారు అని కొట్టుకొని చచ్చిపోతుంటారు. అక్కడ ఎవరు మారరు. మారాల్సింది ఎవరు అంటే జ్ఞానం ఉన్న వ్యక్తి మారాలి. జ్ఞానం ఉన్న వ్యక్తి మారితే జ్ఞానం లేనివాడు తెలుసుకుంటాడు. ఏదో జరిగిందే మా ఆవిడలో, ఇంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందేంటి, వెంటనే మారిపోతారు. మీరు జస్ట్ రియలైజ్ అయితే చాలు, వెంటనే అవతల వాళ్ళలో మార్పు వచ్చేస్తుంది. గ్రేట్ మేడం, థ్యాంక్ యూ మేడం. ఈరోజు జరిగిన బిఎంఎస్ క్లాస్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. శ్వాస మీద ధ్యాస అనేది పత్రిజీ గారి నానుడి. శ్వాస ఆటోమేటిక్గా మన బాడీలో జరిగిపోతుంది మన ప్రమేయం లేకుండా. అదే ఆలోచనలు విచ్చలవిడిగా వస్తూ ఉంటాయి మన మనసులోంచి. ఆటోమేటిక్గా జరిగిపోయే శ్వాసను ఒక అదుపులో పెట్టుకుని దాని మీద అదేవిధంగా ఆలోచనల యొక్క వేగాన్ని తగ్గించి ఆ రెండింటిని కొరిలేట్ చేసి మనం చేసేది ధ్యానం అనే విధంగా తెలుసుకున్నాను. మన ఆలోచనలకి కారణం మన మనసు. మన మనసు ఏర్పడటానికి కారణం మనం తీసుకునే ఆహారం. మనం ఎటువంటి ఆహారం తీసుకుంటామో దాన్ని బట్టే మన మనసు ఏర్పడుతుంది. మనం సాత్వికమైన ఆహారం తీసుకుంటే సాత్వికమైన మనసు, లేదా మన విపరీతమైన మనసు ఏర్పడుతున్నది. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మహాత్మా గాంధీ గారిని జైల్లో పెట్టారట. జైల్లో పెడితే ఆయనకి పెద్ద ఆయనకి తోటి జైలర్స్ని 4-5 వర్కర్స్గా పెట్టారండి ఆయనకి సేవలు చేయటానికి. అట్లా చేస్తారు అందరూ. వాళ్ళు బట్టలు ఉతికేవాళ్ళు, ఒకళ్ళు అది భోజనం ఉండడానికి ఒకళ్ళు అలా పెట్టారు. కానీ గాంధీ గారికి రోజు ఒక కళ వచ్చేదంట, తల్లిని చంపేసినట్టు, తన తల్లిని తాను చంపుతున్నట్టు కళ వచ్చేదంట. ఇదేంటి ఈ కళ రావడానికి కారణం ఏంటి? నేను అహింసవాది, అందరికీ అహింస గురించి చెప్తున్నాను ఏంటి అని ఆలోచించి ఆ జైలర్ని అడిగి తనకు ఉపయోగించే సైనికులు తోటి కాదు ఖైదీలు ఏ నేరం మీద జైలు తీసుకురాబడ్డారని అడిగితే అతనికి అన్నం ఉండే పెట్టే అతను తల్లిని చంపి ఆ నేరానికి జైల్లో వచ్చాడంట. అంటే మనం తీసుకునే ఆహారం అది తయారు చేసిన వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు ఎట్లా ఉంటారో అనే వాళ్ళని బట్టి మన మనసు ఏర్పడుతుంది అనమాట. అందుచేత మనం తీసుకునే ఆహారాలను మంచిగా తీసుకోవాలి. ఇక్కడ చాలామంది ఉన్నారు, గృహిణులు ఉన్నారు. అదేవిధంగా వంట చేసేటప్పుడు కూడా నేను చేయబోయే ఆహారం నా కుటుంబంలోని వారందరికీ మంచి ఆరోగ్యాన్ని, మంచి బుద్ధిని, మంచి మనసుని కలిగేయగలగాలి అని ప్రార్థించి చేయాలటండి వంట. ఇదివరకు పూర్వం మడిగట్టుకుని అవన్నీ చేసేవారట, ఇప్పుడు అన్నీ పోయినాయి. అంతా ఆటోమేటిక్గా చేస్తూ ఉంటారు. తర్వాత మాటతోటే మన మాటను ఒక్కదాన్ని అదుపులో పెట్టుకుంటే మనం గెలిచినట్టే అని చెప్పారు. కరెక్టే. ఏదో పూర్వం సామెత ఉండేది, ఈ ఊరు ఎలాంటిదంటే నీ నోరు ఎలాంటిదని అడిగారట. ఎప్పటికి అయ్యేది ప్రస్తుతమో అప్పటికా మాటలాడి అన్యుల మనమును నొప్పించక తాను నవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నాడు. అంచేత మనం మాట్లాడేది సందర్భాలను బట్టి మాట్లాడుతూ ఇక్కడ ఈ బిఎంఎస్ వర్క్షాప్లో చెప్పిన విధంగా మనం ధ్యానాన్ని చేసుకుంటూ మనం ఇంకా ప్రతిరోజు ఇంకా ఏ విధంగా కొత్తగా మనం మారాలి, ఏ విధమైన విషయాలు నేర్చుకోవాలి అని మనం ఏ రోజుకు ఆ రోజు సాయంకాలం నైట్కి మనం ఈరోజు ఏం చేసాం, ఏ విషయంలో తప్పుగా ప్రవర్తించాం, మనం దాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలి అని మనం అది
పరిశీలించుకుంటూ రేపటి రోజున ఇలాంటి తప్పులు లేకుండా బ్రతకాలని ఒక గట్టి నిర్ణయం తీసుకుంటూ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. ఈరోజు జరిగిన బిఎంఎస్ కార్యక్రమం చాలా బాగుందండి. ప్రాక్టికల్గా ఇవన్నీ కూడా మనం బాడీ, మైండ్, సోల్ వాటి గురించి చాలా 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 వివరించారు. ప్రాక్టికల్గా వివరించారండి. ఇవన్నీ మనం భావనాశక్తి, మీ జీవితం మీ చేతుల్లో, రహస్యం బట్టబయలు, మైండ్ పవర్, థాట్ పవర్ ఈ బుక్స్లో చదివినయే అనుకుంటాం. మనం ఈ చదువుతున్నాము, వింటున్నాము, చెబుతున్నాము, కానీ కొంత ఆచరణలో మనం కూడా లోపం జరుగుతుంది. బాడీ అంటే ఏదో తల్లిదండ్రుల ద్వారా శరీరం వచ్చింది అనుకుంటాము. లక్షల మంది ఏంజల్స్తో ఈ శరీరం తయారైందని చెప్పని చాలా బాగా చెప్పారండి. ఇది మనం ఒక దేవాలయంగా చూసుకోవాలి. మన దేహాన్ని ఒక దేవాలయం, గుడి, ఆలయంలాగా చూసుకోవాలని చక్కగా అన్నీ బాగా వివరించి చెప్పారు. ఇటువంటి వర్క్షాపులు మామూలుగా క్లాసులు జరగటమే కాకుండా ఈ వర్క్షాపులు కూడా అవసరమే అనిపిస్తుంది సార్. థియరీతో చెప్తున్నారు, ప్రాక్టికల్గా చెప్తున్నారు. ఇవి మళ్ళీ మళ్ళీ చెప్పడం ద్వారా అందరి మనసుల్లోకి దూరి ఇంకా మనం కూడా ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది, ఆచరించవలసింది ఉంది, సెరవ్వవలసింది ఉంది అని చెప్పని చాలా చాలా బాగా అందరూ చెప్పారు కదా. అందరం రిఫ్లెక్షన్ అని ఇవన్నీ మనం చెప్పుకొని మళ్ళీ చెప్పుకోవడం. సరేనండి, ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి వారికి థ్యాంక్స్ అండి. నాకు ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది. నెక్స్ట్ టైం 3 days వర్క్షాప్ పెడదాం మేడం ఇక్కడ, ఓకేనా? కోర్ బాగా ఇంటెన్సివ్ మెడిటేషన్ ఉంటుంది అండ్ గ్రేటెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఒకసారి ధ్యానంలో కూర్చుంటే మినిమం 4 hours మెడిటేషన్ అది. అప్పుడు మనకు మార్పులు వద్దంటే జరుగుతాయి. మనం థియరీ ఎక్కువ వింటున్నాం, ప్రాక్టికల్స్ తక్కువ చేస్తున్నాం. దట్ ఈస్ ద ప్రాబ్లం. థియరీ ఎంత ఉంటుందో ప్రాక్టికల్స్ కూడా అంతే ఉండాలి. అప్పుడు రిజల్ట్స్ బాగుంటాయి. ఇప్పుడు నేను డాక్టర్ జో డిస్పెన్సా వర్క్షాప్కి వెళ్ళాను అమెరికాలో. ఆయన వర్క్షాప్కి 7 daysకి 2 lakhs ఛార్జ్ చేశాడు, 2 లక్షలు. ఓకే, పొద్దున వచ్చినప్పుడు దాదాపు ఒక 100 మంది పైన ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఎందుకు తగ్గడానికి ఏం కారణం? డబ్బులు పెట్టలేదు కాబట్టి. ఆ 2 లక్షలు పెట్టారు కదా, ప్రతి పాయింట్ $1 అది. ఎవరన్నా మాట్లాడుకో అంటాడు. ఎందుకంటే ఆ డబ్బులు పెట్టిన $వి ఇక్కడ ఫోన్లు మోగుతుంటాయి, మాట్లాడుతుంటారు, నవ్వుతుంటారు, అన్నీ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే దీనికి విలువ లేదు కాబట్టి. ఇక్కడ పత్రి సారు ఫ్రీ అనేది ఎందుకు పెట్టారు అంటే అందరికీ వెళ్ళాలని ఆయన తపన. డాక్టర్ జో డిస్పెన్సా లాగా మీకు కూడా ఒక 2 లక్షలు ఛార్జ్ చేసామనుకో, కట్టు కదలరు. ఓకే, ఆయన వర్క్షాప్కి టైమింగ్ ఏంటని అడిగితే నో టైమింగ్స్, నీ బ్రెయిన్ నేను తీసేసుకున్నా అంటాడు. నీ మైండ్ నేను చెప్పినట్లు వినాలి అంతే, అది చెప్పినట్లు నువ్వు వినకూడదు అంటాడు. తెల్లారుజాము 4 గంటలకు రా అంటాడు పోయేటప్పుడు, రాత్రి 2 గంటలకు పంపిస్తాడు చెప్పడు. సో మనకు ఏంటంటే ఇది ఉచితంగా వచ్చింది కదా, ఇది ఫ్రీ కదా, కాబట్టి దీనికి వాల్యూ లేదు. ఇప్పుడు మీరు వింటున్నదంతా నేను లక్షలు పెట్టి నేర్చుకున్న జ్ఞానం ఇదంతా మీకు ఫ్రీగా ఇస్తున్నాం కదా, ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి దీనికి వాల్యూ లేదు. పత్రి సారు ఫ్రీగా ఇచ్చారు కదా, కాబట్టి పత్రి సార్ వాల్యూ చాలామందికి తెలియదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ తెలుసు, సద్గురు జగ్గి వాసుదేవ్ తెలుసు. పత్రి సార్ ఎవరో అందరికి తెలియదు, వాళ్ళిద్దరు తెలిసినంతగా తెలియదు పత్రి సార్ ఎవరో. ఎందుకంటే ఈయన అన్ని ఫ్రీ ఇచ్చాడు. ఫ్రీ ఇచ్చినప్పుడు ఏం వాల్యూ ఉంటుంది? కానీ పత్రి సార్ వల్ల మారుమూల పల్లెటూర్లలో, గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో పిఎస్ఎస్ఎం పాతుకుపోయి ఉంది. ఆయన చనిపోయినప్పుడు ఎవరు పెద్దగా గుర్తించలే. చాలామంది వచ్చి అడిగారు, ఏంటి సార్ పత్రి సార్ బాడీ వికెట్ చేస్తే కనీసం ఎవరు మాట్లాడడం లేదేంటి, ఏ ఛానల్స్ తర్వాత ఏ మీడియా మాట్లాడడం లేదేంటి, పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటంటే ఆయన అంత సింపుల్గా జీవించాడు. అంత సింపుల్గా జీవించాడు ఆయన. పత్రి సార్ చెప్పేటువంటి ఒక వర్డ్ అర్థం కావడానికి 2 లక్షల రూపాయలు పెట్టి వర్క్షాప్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ వారం అంతా విన్న తర్వాత బయటకు వచ్చి చూస్తే ఏందిరా దీని ఎస్సెన్స్ అంటే పత్రి సార్ ఒక ముక్కలో చెప్పేసి ఉంటాడు అదంతా. అది అర్థం చేసుకోవడానికి ఒక పెద్ద వర్క్షాప్కి వెళ్ళాలి మనం. అంత పవర్ఫుల్ మాస్టర్ని మనం కలిగి ఉండేవాళ్ళం.
కానీ ఆయన ఉన్నప్పుడు పూర్తిగా ఆయన గురించి మనకు తెలియలేదు. సో మాస్టర్స్, 25 సంవత్సరాల పాటు నా ధ్యానము, నా అవగాహన, నా స్వాధ్యాయము, నా సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా నేర్చుకున్నటువంటి జ్ఞానం కలబోస్తే ఈ విషయాలన్నీ మీతో పంచుకోవడం జరుగుతుంది. దీని వెనకాల ఎంతో కృషి ఉంది. కానీ ఇది ఫ్రీగా వస్తుంది కదా. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయలు కనుక ఛార్జ్ చేసేసామనుకో, ఎవడు ఒక్కడు కదలడు ఇక్కడ నుంచి. అక్కడ ధ్యానం జరిగేటప్పుడు ఎవడైనా డిస్టర్బ్ చేసానుకో వెంటనే సీరియస్ అయిపోతారు. ఎందుకంటే ప్రతి శ్వాస $1, రూపాయి కాదు అది. $1 ఈజ్ ఈక్వల్ టు 80+ రూపీస్. 80 రూపీస్ $1 ఈజ్ ఈక్వల్ టు, ప్రతి బ్రెత్తు $1. బరోడాలో జితేన్ భట్ ఉంటారు, ధ్యానం చేయాలంటే 1000 రూపాయలు ఛార్జ్ చేస్తాడు గంట సేపటికి. ఎందుకు సార్ మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎందుకు ఛార్జ్ చేస్తారంటే, నువ్వు ఛార్జ్ చేయకపోతే వాడికి ధ్యానం కుదరదు, మళ్ళీ వచ్చి ధ్యానం కుదరలేదని మనకే చెప్తాడు కంప్లైంట్. 1000 రూపాయలు తీసుకున్నావు అనుకో, ప్రతి బ్రెత్తు రూపాయే, ధ్యానం వద్దంటే కుదురుతుంది. మనమేమో ఫ్రీగా బువ్వ పెడుతుంది, ఫ్రీగా ధ్యానం చెప్తివి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి ఫ్రీగా జ్ఞానము చెప్తివి, ఏసీ పెడుతుంది, పెద్ద కాన్ఫరెన్స్ హాల్ పెడుతుంది, ఇన్ని పెడుతుంది. దీని విలువ తెలియట్లేదు. అందుకే చెప్తున్నాను, ఇది ఉన్నప్పుడే విలువ తెలుసుకున్నవాడే గొప్పవాడు. ఉన్నప్పుడు ఉన్నదాన్ని విలువ తెలియాలి, ఉన్నప్పుడు ఉన్నదాన్ని ఉపయోగించుకోవాలి. ఫైనల్గా ఈ మేడం మెసేజ్తో మనం క్లోజ్ చేసుకుందాం. అందరికీ నమస్కారం అండి. శ్రీ ఆనంద్ కుమార్ గారు బిఎంఎస్ వర్క్షాప్ కంటే దీనికన్నా ముందు ధ్యాన విద్యార్థి బుక్ రాసిన ద వెరీ ఫస్ట్ ఎడిషన్, ఆ విద్యార్థి అనేసరికి మేము టీచర్గా నేను చాలా అట్రాక్ట్ అయ్యి ఆ బుక్ కొన్నానండి. చాలా కలర్ఫుల్గా ఆయిల్ పెయింట్ తోటి ఉన్న బుక్ అది. చాలా ఎన్ని రోజులు మన్నే బుక్ తోటి నాకు సార్ పరిచయం అయ్యారు. ఆయన ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ఆయన వెహికల్స్ అవి ట్రబుల్ ఇస్తే ఎలాగ వాటంతటవి మళ్ళీ సెట్ అయిపోయాయి అనేవి చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి నాకు. ఆయన చెప్పిన మాటలు బాగా గుర్తున్నాయి. ఎంత కష్టపడి వాళ్ళు ఈ ప్రచారం చేసేవారు అప్పట్లో, మ్యాజికల్గా అవి ఎలా సెట్ అయిపోయేవో అవన్నీ నాకు ఫిక్స్ అయ్యాయి మైండ్లో. తర్వాత చాలా ఎడిషన్స్ కొన్నానండి, పుస్తకాలు ఫ్రీగా ఇచ్చాను బుక్స్ పిల్లలకి. అలాగా తర్వాత ఇప్పుడు ఈ బిఎంఎస్ అంటే ఆయన ఎలా ఎదుగుతున్నారో దాని దగ్గర ఆగిపోకుండా, బుక్ రైటింగ్తో ఆగిపోలేదు, ఆయన అప్డేట్ అయ్యి చక్కగా ఈ ఇన్ఫర్మేషన్ తోటి, ఐ మీన్ టెక్నికల్ నాలెడ్జ్తో, ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి చక్కటి విషయాల్ని సార్ అన్నట్టు మన అందరి ముందు మెడిటేటర్స్ చెప్పినట్టుగా అన్నీ తెలుసున్నవే రిఫ్రెష్ చేస్తూ ఉంటే మనలో మళ్ళీ ఫాల్ట్స్ ఏమున్నాయి. ఎందుకంటే మనం చాలా తక్కువ మంది మెడిటేటర్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉన్న వాళ్ళ మధ్యలో ఉన్నాం కాబట్టి మళ్ళీ మనం వెనకబడిపోతూ ఉంటాం. కాబట్టి రిఫ్రెష్ చేయడానికి ఇలాంటి క్లాసెస్ ఎంతో ఉపయోగపడతాయి. దాంట్లో సార్ చెప్పిన వాటిలో రాసుకున్నానండి పాయింట్స్. ఆల్ ఎట్ ఏ టైం గుర్తుండవు కాబట్టి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసి మా పాప కూడా వినిపిద్దామని బుక్ తెచ్చుకోలేదు, నేను పేపర్ మీద రాసుకున్నాను. అందులో మరి మేము ఎన్నో 15 years నుంచి మెడిటేషన్ చేస్తున్నాం కదా, నాకేమి రిజల్ట్ రావట్లేదు అని అనుకుంటమే తప్ప, మరి దాంట్లో ఈసారి ఇవాళ చెప్పిన పాయింట్స్ రాసుకుంది ఏంటంటే, ఎనర్జీస్ ఎలా లీక్ అయిపోతున్నాయి, డ్రైన్ అయిపోతున్నాయి అనేది. ఫస్ట్ గ్రీడ్, అత్యాశ. తర్వాత కంప్లైనింగ్ అబౌట్ అదర్స్, ఇతరుల గురించి మనం ఊరికే మాట్లాడటం. నెక్స్ట్ లేట్గా నిద్రపోవటం. అండ్ అందరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారు, వరీయింగ్ అబౌట్ అదర్స్ ఒపీనియన్స్. వాళ్ళు అలా అనుకుంటారేమో, ఇలా అనుకుంటున్నారు. మన లైఫ్ నిజంగా తాకట్టు పెట్టేస్తున్నాం అనిపిస్తుంది నాకు. వీఆర్ సెల్లింగ్ అవర్ లైఫ్స్ విత్ నో ప్రాఫిట్. అందరం అంతే, డ్రెస్సింగ్లో కానీ ప్రతి చాట కూడా నన్ను గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఏంటి మరి దాని అర్థం, వాళ్ళ కోసమే మనం బతుకుతున్నామని. ఇలాంటి నెగటివ్ ఎమోషన్స్ వల్ల మన ఎనర్జీస్ డ్రైన్ అయిపోతున్నాయని ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఇచ్చారు. అది ఎదురుగుండా మనం ఒక పెద్దగా చక్కగా రాసుకుని రూముల్లో పెట్టుకుని కనబడుతున్నప్పుడల్లా ఫోకస్గా వాటి నుంచి మనం వాటిని అవాయిడ్ చేస్తామనిపించింది. మరి ఏంటి, ఎట్లాగ ఉండాలి అదర్ సైడ్ అంటే అది కూడా చెప్పారు. గ్రాటిట్యూడ్, ఫర్ ఎవ్రీథింగ్ వీ షల్ బి థ్యాంక్ఫుల్ బిఫోర్ లీవింగ్ ది హాల్. ఒకసారి వెనక్కి చూసి చక్కగా కూర్చున్న సీట్ని, ఎంత కంఫర్టబుల్గా చైర్స్ అవి,
మరి అట్లాంటివన్నీ చాలా ప్రతి స్టెప్ ఎంత నీట్గా క్లీన్గా ఉంచుతున్నారు ఆ మేడం ఎవరు, అలాగే గార్డెనింగ్ చేస్తున్నారు చక్కగా. ఇవన్నిటికి మనం ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ గ్రాటిట్యూడ్ మీద ఒక బుక్ ఉందండి, మ్యాజిక్ అని. దాంట్లో మనం లేచిన దగ్గర నుంచి ఎన్ని విషయాలు లిస్ట్ అవుట్ చేసుకుంటే వస్తాయి. సో గ్రాటిట్యూడ్, సెల్ఫ్ ఎప్రిసియేషను, అంటే మనని మనం తక్కువ చేసుకోకూడదు అనేది చాలా చక్కటి విషయము. మనం అనుకుంటాం మనని మనం తక్కువ చేసుకోవచ్చులే, ఎదురాళ్ళని ఏమనకుండా ఉంటే పర్వాలేదులే అని నేను కూడా అనుకునేదాన్ని వన్స్. అది చిన్న చిన్న విషయాలను కూడా మనం చక్కగా సునీల్ ఒక సినిమాలో అంటాడు అనమాట, ఇలాగా చెప్తూ ఉంటాడు షోల్డర్ మీద చేసి నేను చేశాను అన్నట్టు. అవన్నీ సినిమాలు ఎందుకు చూడాలని కూడా చెప్పారు సార్. సినిమాలో అండర్లయింగ్ మెసేజ్ ఏమిటి అనేదాన్ని తీసుకోవాలి ఫస్ట్. కానీ మన సమాజంలో పిల్లలు యూత్ ఏం చేస్తారంటే అక్కర్లేనివి తీసుకుంటున్నారు. సో నేను అదే చెప్తూ ఉంటా పిల్లలకి, ఆ మెసేజ్లో ఏంటంటే మనకి ఎందుకు రాశారు అది అనేది తెలుసుకోవాలని. అలాగా సెల్ఫ్ ఎప్రిసియేషన్ వల్ల సెల్ఫ్ రెస్పెక్ట్, ముందు మనకు పొంగిపొరలే సెల్ఫ్ లవ్ ఉంటేనే వీ కెన్ షేర్ ఇట్ టు అదర్స్. అది సెల్ఫ్ లవ్ని ఎలా చెక్ చేసుకోవాలనేది నాకు కూడా తెలిసేది కాదు పూర్వం. ఎలా అంటే ఇతరులు మనం ఏమన్నా సరే గబుక్కుమని మనం వరి అయిపోతున్నామా, దాన్ని తీసేసుకుంటున్నాము అంటే వీఆర్ నాట్ అలౌయింగ్ అవర్ సెల్స్, వీఆర్ రిజెక్టింగ్ అవర్ సెల్స్ అని అర్థం చేసుకున్నాను ఈ మధ్యన చదువుకుని. సో సెల్ఫ్ లవ్కి ప్రతి నిమిషానికి మన అందరినీ అందరి బ్యాడ్ నెగిటివ్ ఒపీనియన్స్ని మనలోకి తీసేసుకోకుండా ఉంటే ఆ సెల్ఫ్ ఎప్రిసియేషన్ అనేది విడిగా కాకుండా చక్కగా మనం డెవలప్ చేసుకుంటాము. అలాగే మైండ్ సెట్స్ 2 టైప్స్ అని చెప్పారు, ఫిక్సెడ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్ అని. ఫిక్సెడ్ మైండ్ సెట్ అంటే కదలకుండా ఒకచోటే ఉండటం. అందుకే నేను కూడా ఎగ్జాంపుల్ ఎక్కువగా వెళ్ళటానికి, ట్రిప్స్కి వెళ్ళటానికి దానికి ఎక్కువగా మూవ్ అయ్యేదని కాదు, డబ్బులు అయిపోతాయేమో అని. అలాంటిది కొంచెం మెడిటేషన్లోకి వచ్చాక వెళ్ళాలి, అన్నీ చూడాలి. అలాగే సినిమా చూడటం కూడా నాకు ఒక తప్పుగా ఉండేదన్నమాట. ఎవరో మాస్ చూస్తారు సినిమా, చదువుకొని వాళ్ళు మంచి ఎడ్యుకేటెడ్స్ అయితే అలా సినిమా థియేటర్లకు వెళ్ళకూడదు అలా అనుకునేదాన్ని. కానీ వాచింగ్ సినిమాస్, తర్వాత ట్రిప్స్ వెళ్ళటము, మూవ్ అవటము, ఇలాంటివన్నీ ఈ సార్ చెప్పిన ఒక విషయంలో మైండ్ సెట్లో గ్రోత్ మైండ్ సెట్. ఫిక్సెడ్ మైండ్ సెట్లో మనం అంటిపెట్టుకుని ఉండిపోవటం అనే దానివల్ల ఎదగము, తర్వాత సంకుచిత స్వభావం వచ్చేస్తుంది. నలుగురిని చూసి నలుగురితో మాట్లాడటం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, అలాగే రిలేషన్షిప్స్, ప్రతి ఎదుటి వ్యక్తిని మన మిర్రర్ లాగా చూసుకోవటం అనేవి, ఇలాంటి చక్కటి విషయాలతోటి మమ్మల్ని చాలా ఎదుగుదల, ఒక స్టెప్ అయినా పెరుగుతాం మనం, కనీసం ఒక్క ఇంచైనా మనం ప్రతి క్లాస్కి ముందుకి ఎదుగుతూ ఉంటాము ఖచ్చితంగా. సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలి. ఇలాంటి చక్కటి విషయాలతోటి మాకు ఎంతో జ్ఞానాన్ని పంచారండి. సార్ అన్నట్టు లక్షల విలువైన క్లాసులు, ఇన్ని సర్వ సౌకర్యాల మధ్యలో మేము కూర్చుని చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంట్లో కూడా ఏసీలు ఉండకపోవచ్చు సమ్ టైమ్స్, అది చక్కగా ఉంది ఇక్కడ, అంత ఆహ్లాదకరమైన వాతావరణం. వీరికి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. లాస్ట్ మంత్ మాకు చందు గారని సైకియాట్రీ, ఆయన సైకాలజిస్ట్, ఆయన క్లాస్కి అట్లాగే ఆయన ఎంతో లక్షలు ఖర్చు పెట్టి పొద్దున్న సాయం దాకా, అంటే ఒక్క కేసుకి ఆయనకి 20,000 వస్తాయట. సాయంత్రానికి ఎంతమందినో కౌన్సిలింగ్ ఇస్తారు ఆయన. మరి కశ్యప్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు, చూస్తూ ఉంటాం, ఇంత అవుతాయి మా క్లాస్కి అని చెప్తూ ఉంటారు. మరి మన దగ్గరికి వచ్చాయి కదా, ప్రజల వద్దకు పాలనలాగా చక్కగా వచ్చి చెప్తున్నారు కదా. నేను ఫస్ట్లో అదే క్వశ్చన్ వేసుకునేదానండి, మన దగ్గరికి వస్తున్నారు వీళ్ళు, ఇంత చేస్తున్నారు, నెలలో ఒక్కరోజే కదా, అదొక్క క్వశ్చన్ తోటి ఐ వాజ్ ఏబుల్ టు అటెండ్ ఇన్ ప్రీవియస్ డేస్. అలాగా ఇప్పుడు ఇంకా కామన్గా రొటీన్ అయిపోయింది క్లాస్కి రావటం అనేది. ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో అన్నీ మళ్ళీ చక్కగా మా స్టూడెంట్స్కి చెప్పి వాళ్ళు కూడా మనలాగా చక్కటి లైఫ్ లీడ్ చేయాలి, ఏమున్నా లేకపోయినా అనే ఆనందం ఒకటి మాకు మిగులుతుందండి ఈ క్లాసుల వల్ల. థ్యాంక్ యూ. ఈరోజు అందరూ ఈ క్లాసు గురించి చెప్పారు. నేను దానికి భిన్నంగా జంగారెడ్డిగూడెం పిరమిడ్ మాస్టర్లు అనుమతించితే ఒక పాట పాడాలనుకుంటున్నాను. నేను ఛానల్ నుంచి స్టేజ్ మీద పాడదాం అనుకుంటున్నాను, నాకు అవకాశం రాలేదు. పాడండి. ఇది వెలుగు నీడల చిత్రం నుంచి శ్రీశ్రీ గారు రాస్తే ఘంటసాల గారు పాడారు. ఇది ఏదో సినిమా పాటలేక కాకుండా పిరమిడ్ ధ్యాన గీతాలు అనే ఒక పుస్తకంలో శ్రీకాకుళి శ్రీనివాసరావు గారు రాసిన అనేక జ్ఞాన గీతాలతోటే పాటు అర్థవంతమైనటువంటి పాటలు రాసినటువంటి బుక్లో స్థానం కలిగినటువంటి పాట.
ఇది అర్థం గ్రహించితే చాలా బాగుంటుంది. కలకనిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. కలకనిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. గాలి వీచి పువ్వుల తీగ నేలవాలిపోగా, గాలి వీచి పువ్వుల తీగ నేలవాలిపోగా, జాలి వీడి అటులే దాన్ని వదలివైతువా. ఓ చేరదీసి నీరు పోసి చిగురించనీయవా. కలకనిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. అలముకున్న చీకటిలోన అలమటించనేలా, అలముకున్న చీకటిలోన అలమటించనేలా, కలతలకే లొంగిపోయి కలువరించనేలా. ఓ సాహసమను జ్యోతిని చేకొని సాగిపో. కలకనిది విలువైనది బ్రతుకు కన్నీటి దారలలోనే బలి చేయకు. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే. ఏది తనంత తానై నీదరికి రాదు, శోధించి సాధించాలి అది ఏ ధీరగుణం. కలకనిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. బ్రతుకు బలి చేయకు. థ్యాంక్ యూ మాస్టరు. సో ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఈ వన్ డే వర్క్షాప్ బాడీ మైండ్ సోల్ ఎంతో అద్భుతంగా జరిగింది. మనం జనవరి నుంచి, ఒక నిమిషం మేడం, శ్రీకాంత్ గారు ఒకసారి స్టేజ్ మీదకి రండి. ఈ బాడీ మైండ్ సోల్ ఈ వర్క్షాప్ని 2 days వర్క్షాప్గా మలుస్తున్నాము. 2 రోజుల వర్క్షాప్. ప్రతి ప్రాసెస్ 4 hours ఉంటుంది. ఈ 2 రోజుల వర్క్షాప్లో 8 hours మెడిటేషన్ ఉంటుంది. అంటే 4 hours మెడిటేషన్, 4 hours మెడిటేషన్. హాఫ్ డే థియరీ, హాఫ్ డే ప్రాక్టికల్. మార్నింగ్ సెషన్లో 4 hours మెడిటేషన్ ప్రాక్టీస్ ఉంటుంది. 1 hour స్పీచ్ మాత్రమే ఉంటుంది. ఆఫ్టర్నూన్ కూడా అంతే, ఒక 1 hour స్పీచ్ ఉంటుంది, 4 hours మెడిటేషన్ ఉంటుంది. అంటే మనం థియరీ చెప్పుకుంటాం, ఆ థియరీని ప్రాక్టికల్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇలా 2 రోజులు వర్క్షాప్ ఉంటుంది. ప్రతిరోజు 8 hours మెడిటేషన్. అంటే 2 రోజులకు 16 గంటల ధ్యానం. 16 గంటల ధ్యానము ప్లస్ థియరీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఉంటుంది. జనవరి నుంచి ఇది ప్రారంభిస్తాం. అది ఇక్కడే అనిపించింది.
మీకెవరైనా సరే ఈ భూమి మీద మీరు ఏ దేశంలో ఉన్నా, మీరు ఏ దేశం నుంచి పిలిచినా మేము వస్తాం మీకు ఈ జ్ఞానాన్ని ఇవ్వడానికి, ఈ జ్ఞానాన్ని చెప్పడానికి. సో మీరు క్లాస్ కావాలనుకునేటువంటి వారు శ్రీకాంత్ గారిని సంప్రదించవచ్చు. క్లాస్ గురించి మీ ఫోన్ నెంబర్ చెప్పండి. బిఎంఎస్ వర్క్షాప్ 3 రోజుల పాటు 2 డేస్ పాటు చేసుకోవడం జరుగుతుంది. నెలలో ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే సండే, ఫోర్త్ సాటర్డే సండే, ఎందుకంటే ఎంప్లాయీస్కి అందరికీ అవైలబుల్గా ఉంటుంది. సెకండ్ సాటర్డే సండే, ఫోర్త్ సాటర్డే సండే, ప్రతి నెలలో 2 వర్క్షాపులు చేస్తాం. సెకండ్ వీక్లోను, ఫోర్త్ వీక్లోను. ఎందుకంటే గవర్నమెంట్ టీచర్స్కి, కార్పొరేట్ ఎంప్లాయీస్కి, సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులకు శనివారం సెలవు ఉంటుంది కాబట్టి వాళ్ళు పాల్గొనడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి శని ఆది, 2వ శనివారం ఆదివారం, 4వ శనివారం ఆదివారం, ప్రతి నెలలో 2 వర్క్షాపులు. ప్రతి నెలలో 2 వర్క్షాప్ చేయడం జరుగుతుందని చాలా అద్భుతంగా చెప్పారు. దీంట్లో ఏంటంటే ఎక్కువ ప్రాక్టికల్స్, తక్కువ థియరీ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎక్కువ ప్రాక్టికల్స్ చేస్తామో చాలామందికి ఆ ఎక్స్పీరియన్స్ రావడం జరుగుతుంది. చాలా డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. అంటే డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. దాని తర్వాత ఇలాంటి లాంగ్ మెడిటేషన్ చేసినప్పుడు ఎటువంటి బ్లాక్స్ అయినా ఉంటాయి కనుక అదంతా క్లియర్ అయిపోతాయి. సో కొంతమందికి రకరకాల భయాలు ఉంటాయి, రకరకాల ఫోబియాస్ ఉంటాయి, మేనియాస్ ఉంటాయి. సో ఇవంతా కూడా ఈ మాస్గా మనం మెడిటేషన్ చేసినప్పుడు ఇదంతా క్లియర్ అయిపోతాయి అన్నమాట. అంటే ఎప్పుడైతే మనం జస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు జస్ట్ 1 అవరో లేకపోతే 1.5 అవర్, మ్యాక్సిమం 2 అవర్స్ చేసుకుంటాం. కానీ ఎప్పుడైతే ఈ సామూహికంగా మనందరూ కలిసి ధ్యానం ఎప్పుడైతే చేస్తామో సో ఎన్నో బ్లాక్స్ క్లియర్ అయిపోయి మరి ఎన్నో కర్మలు కూడా మనం దగ్ధం చేసుకునే అవకాశం ఇలాంటి వర్క్షాప్స్లో జరుగుతుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటే కనుక ఎంతమంది వస్తున్నారు అని దాన్ని బట్టి మా ప్రణాళిక ఉంటుంది. అలాగే దాని అరేంజ్మెంట్స్ కానీ దాని తగ్గట్టు అన్ని వ్యవహారాలు ఉంటాయి. సో అంచేత మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా నంబర్ వచ్చి 7095867627. ఇంకొకసారి రిపీట్ చేస్తాను, 7095867627. ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. లేదా మీరు వాట్సాప్ చేసి ఐఎమ్ రెడీ ఫర్ వర్క్షాప్ అని పెట్టచ్చు అని, లేకపోతే మెసేజ్ పెట్టచ్చు. దీనికి ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంది. వాట్సాప్లో మీరు చేసి పెట్టచ్చు. అలాగే ఎప్పుడైతే మీరు నాకు మెసేజ్ చేయడం కానీ లేకపోతే కాల్ చేయడం కానీ జరుగుతుందో నేను మీకు ఒక గూగుల్ షీట్ పంపిస్తాను. గూగుల్ షీట్లో మనం ఎవరెవరు వస్తాను, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి ఏ ప్లేస్ నుంచి వచ్చారు, అలాగే మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ నెంబర్, కుదిరితే కనుక ఒక ఫోటో కూడా పెడితే కనుక సో మాకు ఇంతమంది పార్టిసిపెంట్స్ వస్తున్నారు. సో వాళ్ళకి ఇంతమందికి అరేంజ్మెంట్ చేసుకోవాలి. అది ఫుడ్ అవ్వచ్చు, లేకపోతే స్టే చేయడానికి, ఎందుకంటే 2 డేస్ వర్క్షాప్ కాబట్టి ఒక నైట్ స్టే చేస్తే కనుక వాళ్ళకి అకామిడేషన్కి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా మేము చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి సో ఎంతమంది అయితే వస్తున్నారో వాళ్ళ గురించి మాకు క్లియర్ పిక్చర్ ఉంటే కనుక దాని తగ్గట్లు మేము మీకు అరేంజ్మెంట్స్ అది కూడా ప్రొవైడ్ చేయగలుగుతాం. సో ఆల్ ది బెస్ట్. సో ఇలాంటి వర్క్షాప్స్ చాలా అరుదుగా దొరుకుతాయి కాబట్టి ఇలాంటి వర్క్షాప్స్ ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా అటెండ్ అవ్వాలి. మరి ఇంత జ్ఞానాన్ని ఇవ్వడానికి మరి ఆనంద్ గారు రెడీగా ఉన్నారు, మీ అందరూ రెడీగా ఉన్నాం. సో మీ అందరూ కూడా ఈ ఒక్క మంచి సదవకాశాన్ని వినియోగించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జంగారెడ్డిగూడెంకి వచ్చాం. ఇక్కడ 2 డే వర్క్షాప్ అరేంజ్ చేస్తాము అని మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, తప్పకుండా ఇక్కడ 2 డే వర్క్షాప్ మనం ఏర్పాటు చేస్తాం. దానికి ఇలా చేయం, ఓన్లీ కమిటెడ్ పీపుల్నే తీసుకుంటాం. ఆ రిజిస్ట్రేషన్ ఓన్లీ కమిటెడ్ పీపుల్నే తీసుకుంటాం మనం. వాళ్ళు పూర్తిగా వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేసుకోవాలనేటువంటి ఇంటెన్షన్ వాళ్ళకు ఉండాలి. ఆ సీరియస్నెస్, ఆ తపన ఉన్నటువంటి వాళ్ళనే తీసుకుంటాం మనం, అందరినీ తీసుకోము. అండ్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ బ్రెయిన్స్, వాళ్ళ మైండ్స్ ఆపరేట్ అవ్వకూడదు, జీరో అంతే. సో ఈ ప్రాసెస్లకి కనెక్ట్ అయిపోవాలి పూర్తిగా. మనం ఆల్రెడీ ఎక్కువ విని ఉన్నాం, దట్ ఈస్ ద ప్రాబ్లం. థియరీ తెలిసినంత మాత్రాన మన జీవితాల్లో అది ఉందనే భ్రమలో బతుకుతూ ఉంటాం. థియరీనే, ప్రాక్టికల్సే. ఒక పుష్పము పూసింది అని అనుకోవడానికి, నిజంగా పూయడానికి చాలా తేడా ఉంటుంది. ఆ పుష్పం పూయాలి అంటే ఆ మొక్కకు సరైన వాటరు, సరైన ఎరువు, సరైన వాతావరణము, సరైన రక్షణ అన్నీ ఉంటేనే ఆ పువ్వు వస్తుంది. అది బై డిఫాల్ట్గా వస్తుంది, దాని గురించి ఎవరు ఆలోచించనక్కర్లేదు. సో మన దగ్గర ఎన్నో పుస్తకాలు మనం చదివి, ఎంతో విని, ఆ థియరీ అంతా మన లోపల చాలా ఉంది. కానీ
దానికి తగ్గ ప్రాక్టికల్స్ మన దగ్గర లేవు, దాని తగ్గ ప్రాక్టీస్ మన దగ్గర లోపించింది. సో మనం అద్భుతంగా ఆ సెషన్లో మనం ప్రాక్టికల్స్ చేయిస్తాం. థియరీ ఖచ్చితంగా మనం వినాలి, ఖచ్చితంగా మనం చెప్తాం. అది 1 అవర్ మాత్రమే ఉంటుంది, ప్రాక్టికల్స్ 4 అవర్స్ ఉంటాయి. సో టుడే వర్క్షాప్ జనవరి నుంచి మనం ప్లాన్ చేస్తున్నాం. ఆల్ ఓవర్ ద వరల్డ్ మీరు ఎక్కడ పిలిస్తే అక్కడికి వస్తాం మేము. మీరు చేయాల్సిందల్లా కమిటెడ్గా ఉన్నటువంటి పీపుల్ని మాత్రమే అలౌ చేయడం, మిగతా వాళ్ళని పొరపాటున కూడా అలౌ చేయకూడదు. సో ఆ కమిట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటే రిజల్ట్ అవే వస్తాయి, ఆ తపన ఉండాలి వాళ్ళ లోపల. సో ఇక్కడ నుంచి ఈరోజే ఆ థాట్ వచ్చింది. నెక్స్ట్ సంవత్సరం అంతా కూడా 2 డే వర్క్షాప్స్, ఎవ్రీ మంత్ 2 వర్క్షాప్స్ ఉంటాయి. ఈ భూమి మీద ఏ దేశంలో పిలిస్తే ఆ దేశంలో వెళ్ళి ఆ వర్క్షాప్ చేయడమే. ఇదే నెక్స్ట్ ఇయర్ ప్రణాళిక. సో ఫైనల్ వర్డ్స్ శిరీష మేడం, కన్క్లూజన్. రండి పైకి రండి. అండ్ జంగారెడ్డిగూడెం మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎంత ఆనందంగా ఉందో ఈ పిరమిడ్ని చూస్తే. ఏదో పెద్ద ఈ కాన్ఫరెన్స్ హాల్ చూస్తే పెళ్ళిళ్ళకు ఏదో ప్రైవేటు ఫంక్షన్ హాల్ ఉన్నట్లుంది. ఇది ఒక మెడిటేషన్కి ఎంత పెద్దపీట వేశారు. అండ్ నిజంగా పత్రిసారి యొక్క ఎనర్జీ శివతాండవం చేస్తోంది ఇక్కడ. ఏది ఆశించకుండా ఫుడ్ ఫ్రీ, జ్ఞానం ఫ్రీ, ధ్యానం ఫ్రీ. ఫ్రీ అన్న కాన్సెప్ట్ ఎక్కడా లేదు ప్రపంచంలో, పిఎస్ఎస్ఎంలో మాత్రమే ఉంది. సో సార్ యొక్క ఎనర్జీ, మేడం, మరి మేడంతో పాటు ఉన్నటువంటి టీం, ఇక్కడ ఉన్న మాస్టర్లు అందరూ, మీకు అందరికీ కూడా వన్స్ అగైన్ నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేశారు, నన్ను ఎంతగానో మోటివేట్ చేశారు. మీకు అందరికి కూడా కృతజ్ఞతలు. కన్క్లూజన్ మేడం. థ్యాంక్ యూ సార్. ఒకసారి ఆనంద్ కుమార్ గారికి నాకు నిజంగా చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది. చాలా స్టేజెస్ చూశారు స్టూడెంట్ లైఫ్లో. స్టార్ట్ చేసిన మెడిటేషను, తర్వాత స్టూడెంట్స్కి టీచ్ చేసే తర్వాత ఉస్మానియా తర్వాత బుక్ రాయటం, ఆ బుక్ రిలీజ్ చేయటం, తర్వాత మళ్ళీ ఒక ఛానల్లో మధ్యలో మిగతా సర్వీస్ యాక్టివిటీస్ అన్నీ చేసిన మళ్ళీ ఒక ఛానల్లో కొన్ని సంవత్సరాల పాటు దాన్ని ఆర్గనైజ్ చేయటం, శాటిలైట్ ఛానల్ చేయడం, యూట్యూబ్ ఛానల్ నుంచి మళ్ళీ శాటిలైట్ ఛానల్ చేయడం, మళ్ళీ అది అయిన తర్వాత మళ్ళీ వర్క్షాప్స్ ఇంకా నేర్చుకోవాలి. అసలు ఎక్కడా కూడా పొద్దున్న చెప్పిన ఉదాహరణ లైఫ్ అంటే ఇది నేర్చేసుకున్నాం ఇన్ని వర్క్షాప్స్. ఆల్మోస్ట్ ఇక్కడ మేము జంగారెడ్డిగూడెంలో కూడా ఒక 100 వర్క్షాప్స్ అబోవే చేసి ఉంటాం. కానీ ఏ క్లాసు కూడా నాకు ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. ఏ కోణం నుంచి చెప్తున్నారా, వాళ్ళు ఏ రీసెర్చ్ చేశారా, ఎలా వాళ్ళు పత్రిజీని చేశారా అనేది ఎప్పుడు నాకు అలా అనిపిస్తూ ఉంటుంది. సో ఆయన కూడా ఎప్పుడో అనేసారంట పత్రి సార్ నీ లైఫ్ అయిపోయిందని చెప్పి. యాక్చువల్గా ఆయన ఒక శాటిలైట్ ఛానల్లో అంతమందితో ఇంటర్వ్యూస్ చేసి అంతమంది ఎక్స్పీరియన్సెస్ని ఆయన ప్రత్యక్షంగా విని ఎన్నో బుక్స్ చదివి ఆ బుక్స్ మీద అన్నీ చేసి మళ్ళీ కొత్తగా ఈ వర్క్షాప్ చేయాలి, ఇంకా ఏదో అందించాలి, ఇంకా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ 4 అవర్స్ మెడిటేషన్ చేయించాలి, మళ్ళీ అగైన్ స్టార్ట్ చేశారంటే సో ఎప్పటికప్పుడు మన లైఫ్ని చక్కగా రీఛార్జ్ చేసుకుంటూ అందరికీ ఎక్కడెక్కడ అందాలో చేసుకుంటూ అలా డిజైన్ అంటే అలా ఉండాలి. ఎక్కడ రాజీ పడిపోయి అయిపోయింది కదా, సెటిల్ అయిపోయాం కదా, 4 క్లాసులు చేస్తాం కదా, ఇది అయిపోయింది కదా అనే బోర్డం లేకుండా ఉండడమే అసలైన ఎన్లైట్మెంట్. సో ఆర్ట్ శ్రీకాంత్ గారికి అండ్ కెమెరామెన్ కాళీ గారు వండర్ఫుల్ టీమ్ అండి. సో అంటే సపోర్ట్ చేయటం మేము ఏంటంటే ఈ 1 డే వర్క్షాప్ అనేది సార్ కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాం. సో వాళ్ళు అలాగే ఉంటూ ఉంటారు. మనకే అంత కంపాషనేట్, అంత ప్రేమ ఉండాలి. అలా ఒక్కసారి వస్తే చాలు, ఒక్క మాట వింటే చాలు, ఒక్క భోజనంలో ఒక్క ముద్ద తింటే చాలు. సో ఎప్పటికప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అక్కడ విన్నాను కదా, అక్కడ చూశాను కదా అనేది ఎప్పటికప్పుడు లైఫ్లో ఉపయోగపడుతుంది అనే ఒక పెద్ద ఫీలింగ్ అనమాట. సో అందుకనే సో వాళ్ళు వచ్చినా వెళ్ళినా ఉన్నా ఏమైనా అన్నా లేవా నాకు ఏ ఫీలింగు నథింగ్ అనమాట. సో చాలామందిని చూశాను కూడా, ఇలా అక్కడెక్కడో విన్నాను, అది చేశాను, అది చూశాను, లేకపోతే ఆ సార్ వచ్చినప్పుడు నాలో ఇలా జరిగింది. డెఫినెట్గా ఉంటుంది సార్. ఒక విత్తనం మనం వేసిన తర్వాత దాని ఫలితం పత్రిజీ ఎప్పుడో వేసి జంగారెడ్డిగూడెంలో 2005లో ఎప్పుడో ప్రతిభా స్కూల్లో వచ్చి ఇలా వేశారు విత్తనం. అయిందా లేదా? 20 ఇయర్స్కో 10 ఇయర్స్కో దాని పని మొదలుపెట్టిందా లేదా? సో ఈ మాస్టర్స్ తప్పకుండా మీ యొక్క ఆ సాధన, ఆ పరిణితి నుంచి వచ్చిన అవన్నీ వస్తాయి సార్ తప్పకుండా. నాకైతే నమ్మకం ఉంది. మేము ఇలా కంటిన్యూస్గా చేసుకు వెళ్తామే. మీ లెవెల్లో మీరు చేస్తే మేము గ్రౌండ్ లెవెల్లో చేసుకెళ్తాం. ఒక గొప్ప మహానుభావుడు దృష్టి చెప్పారు. గొప్ప మహానుభావులు
రూట్ వేస్తారంట, దాన్ని మనం మహా మార్గంగా మలచే పని మనది. సో వాళ్ళు రూట్ వేశారు, దాన్ని మనం ఎప్పటికప్పుడు సరి చేస్తూ చేర్చుకుంటూ వెళ్తూ ఎన్ని సహనంతో మనం, అంటే వాళ్ళు ఉన్నా తిన్నా, ఒకవేళ ఏదన్నా అన్నా, ఒక సరిగ్గా జరిగినా జరగపోయినా, విన్నా వినకపోయినా ధ్యాన మహాచక్రానికి వస్తున్నప్పుడు ప్రతిసారి ఎంత ప్రేమతో ఎంత ఏం చేశారు, ఏం నేర్చుకున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యాన మహాచక్రానికి వెళ్తున్నాం. సో అవన్నీ చూసి ఇక్కడ కూడా అలా జరగాలి. ఇందులోంచి ఆ ఆత్మ ఏదో రోజు ఆ మొలక కంపల్సరిగా వస్తుందని ఒక అద్భుతమైన ఇంకో మాట కూడా చెప్పారండి పత్రిజీ. యుద్ధానికి రెడీగా ఉండండి అంతే. మీరు ఇప్పుడు గవర్నమెంట్ బడ్జెట్లో ఎంత కేటాయిస్తుందండి రక్షణ రంగానికి? సార్ మీరు డిఫెన్స్లో చేశారు కదా, ఎంత కేటాయిస్తుంది? చాలా ఎక్కువ పర్సంటేజ్. ఎందుకని ఇప్పుడు యుద్ధం జరిగి మనకు ఆల్మోస్ట్ 20-25 years అవుతుంది, ఏదన్నా వార్ జరిగి కార్గిల్ కానీ ఎందుకు రెడీగా ఉన్నాం, ఎందుకు అంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎందుకు అంత టైం స్పెండ్ చేస్తున్నాం, ఎందుకు అన్ని వెపన్స్ రెడీ పెట్టుకున్నాం? అలాగే ఎప్పుడు ఎవరు మన దగ్గరికి వస్తారో, ఏం అడుగుతారో, ఏ బుక్ అడుగుతారో, ఏ ధ్యానం గురించి అడుగుతారో, దేని గురించి అడుగుతారో, వీఆర్ రెడీ. అన్ని రకాల వెపన్స్ మన దగ్గర పెట్టుకుని ఉండాల్సింది, లేదు అంటానికి లేదు, అన్నీ ఉండాల్సిందే. ధ్యాన విద్యార్థి కావాలా, ఈ ప్రాజెక్ట్ ఉంది. లేకపోతే స్పిరిచువల్ పేరెంటింగ్ కావాలా, న్యూటన్ సార్ క్లాస్ ఉంది. స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ కావాలా, ఆ క్లాస్ ఉంది. మీకు ఏది కావాలంటే అది అందించడానికి ఒక వేదిక, ఒక మార్గం, ఒక ఈ లెవెల్లో మండల్ లెవెల్లో ఒక సెంటర్ ఉంటే గనక, సో వీళ్ళందరి కృషి మన రూట్ లెవెల్లోకి తీసుకెళ్తున్నాం. ఆల్రెడీ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ కోర్స్ చేసేస్తున్నారు అందరూ. సో ఇలా బిఎంఎస్ వర్క్షాప్స్ బ్రహ్మాండంగా జరిగిపోతాయి. సో మీరందరూ వేసిన దారిని రహదారిగా చేసే బాధ్యత మా అందరి మీద ఉంది సార్. తప్పకుండా మేము అందరం చేస్తాం, జరుగుతుంది. ఈ సీట్లు ఏమి ఖాళీ లేవు. వండర్ఫుల్ మాస్టర్స్ అందరూ కూర్చుని ఉన్నారు ఆల్రెడీ, దే ఆర్ వర్కింగ్. సో ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ మీరు ఇంకొక 2 రోజుల్లో కూర్చోబెట్టి చెప్పినా నా ఎంతూజియాజం ఇలాగే ఉంటుంది. సో ఇంకా ఓపిక్గా ఇంకా సరి చేసుకుంటున్నాను నేను. ఇంకా చేయాల్సిన ఇంకా ఏం దించాలి, ఇంకా ఎక్కడో సరి అవుతుంది, ఇంకా లైట్ ఆరుతుంది, ఇంకా కింద ఏదో ఫ్యాన్ తిరగలేదు, ఇదే ఆలోచన ఎంతసేపు. ఇంకా ఏదో కొత్తగా చేయాలి, ఇంకొకసారి వాళ్ళు రావాలంటే ఇంకా నేను ఏం చూపించాలి టేస్ట్. సో ఈ చాలా చాలా వండర్ఫుల్ మీ అందరి యొక్క మార్గదర్శకత్వంలో నడుస్తుంది సార్. మీ అందరు రావడమే మా భాగ్యం అంతే. సో సార్ని మనం చక్కగా సన్మానించుకుని కార్యక్రమాన్ని ముగిద్దాం. సార్ మీరు కూడా రావాలి. శ్రీకాంత్ సార్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. సార్ మిమ్మల్ని చూస్తుంటే ఇటువంటి వర్క్షాప్స్కి ఎనర్జీ బ్యాలెన్సింగ్ కోసం మీలాంటి వాళ్ళు ఉండాలి సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి వాళ్ళందరూ మా సెంటర్కి రావడం అనేది మేము నిజంగా మంచి సాధనే చేస్తున్నాం అనిపిస్తుంది. 100%. ఇక్కడున్న మాస్టర్లు అందరూ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేర్చుకుంటూనే ఉంటాం మనం ఎప్పుడు, అది నిరంతరమైనటువంటి ప్రణాళిక. కానీ మనం ఇక్కడ ఉన్న మన మాస్టర్లు అందరూ కూడా ప్రపంచమంతా తిరగాలి, మన జ్ఞానాన్ని ప్రపంచమంతా తిరిగి చెప్పాలి. సో చెప్పాలి అంటే కనుక మన దగ్గర ఉన్నటువంటి మాస్టర్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దానికి తగ్గ సాధన, దానికి తగ్గ అనుభవాన్ని పొందినప్పుడు వాళ్ళకి ఒక అథెంటిక్ వస్తుంది మేడం. సో నా యొక్క తపన ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లు ఇక్కడ కాదు ప్రపంచం అంతా తిరగాలి. ఒక శిరీష మేడం జంగారెడ్డిగూడెంలో ఉందంటే ఈ మేడం అమెరికాలో కూడా చెప్పాలి జ్ఞానాన్ని. మీ అవసరం ఇక్కడికంటే అక్కడ ఎక్కువ ఉంది. సో అది అందరూ రియలైజ్ అవ్వాలని నా తపన. ఇక్కడున్న ప్రతి మాస్టరు ఆల్రెడీ ఇక్కడ అందరికీ తెలుసు ధ్యానం. సో ధ్యానం ఎక్కడైతే తెలియదో అక్కడ వెళ్ళి, అక్కడ మన అవసరం ఉంది, మనం వెళ్ళాలి. సో అది ఎంతో అవసరం, వెయిట్ చేస్తున్నారు అక్కడ. అక్కడికి వెళ్ళాలన్నప్పుడు మన నుంచి ఆ అథెంటిక్ రావాలి. లేనప్పుడు ఏమవుతుందంటే ఒక ఫీల్ అవుతూ ఉంటాం. చాలామందికి హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళ పిల్లలు యుఎస్లో ఉంటారు. వాళ్ళకి చాలా ఈజీ వెళ్ళి చెప్పడం, ఎందుకంటే వాళ్ళ పిల్లలు ప్రతి 6 నెలలకు ఒకసారి వెళ్తుంటారు వాళ్ళ పిల్లల దగ్గరికి. కానీ వెళ్ళి ధ్యానం చెప్పలేరు, ఎందుకంటే లోపల భయం. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప ఆ ఎక్స్పీరియన్స్ని వాళ్ళు చెప్పలేరు. సో ఆ ఉద్దేశంతో నేను చెప్పాను. ముఖ్యమైన థింగ్ ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడున్న మాస్టర్స్ మీ పిల్లలు ఎవరున్నా అమెరికాలో ఎవరైనా ఉంటే, లేదా వేరే ఏ దేశంలో అయినా ఉంటే ఖచ్చితంగా ఆ దేశాలకు వెళ్ళాలి. ఇక్కడున్న ప్రతి మాస్టర్ వెళ్ళాలి. ఆయా దేశాలలో మనం మన ధ్యానాన్ని టీచ్ చేయాలి. సో ధ్యాన జగత్ అంటే జంగారెడ్డిగూడెంలోనే మనం ధ్యానం చెప్తూ ఉంటే ధ్యాన జగత్ ఎప్పుడు అవ్వాలి?
మనందరం వెళ్ళాలి కదా, ట్రావెల్ చేయాలి కదా. సో దట్ ఈస్ ద పాయింట్. థ్యాంక్ యూ.